కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ 3 నగరాల్లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ వీళ్ళని స్విగ్గీ, జొమాటో ఎవరు గిగ్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళని వెల్ఫేర్ వర్కర్స్గా గుర్తించడం, లేదా వీళ్ళని లేబర్ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేయాలి. వీళ్ళకి నష్టం కలిగినా, యాక్సిడెంట్లు అయినా, ఇన్సూరెన్స్ వివాదమైనా, ఈ స్విగ్గీ వాళ్ళతో వివాదం వచ్చినా వీళ్ళని కూడా ఒక సోషల్ వర్కర్గా గుర్తించి లేబర్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేయాల్సిన అవసరం, బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. గవర్నమెంట్ అయినా వీళ్ళ మీద బాధ్యత తీసుకోవాలి, లేదా ఈ సంస్థలైనా బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ యాజమాన్యాలు అందరినీ కూడా పిలిపించి చీఫ్ సెక్రటరీ గారైనా పిలిపించవచ్చు, లేదా లేబర్ కమిషనర్ గారైనా పిలిపించి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం. కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండాలి కదా. యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఏమీ లేదు, ఈఎస్ఐ కార్డు కూడా లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఏమీ లేదు. అసలు కేవలం కమిషన్ కోసం అంటే సంవత్సరాల కమిషన్ కోసం పనిచేస్తారా? మేము గతంలో కూడా చెప్పాం, అసలు లేబర్ యాక్ట్లో ఇవి చాలా వైలెన్స్ అవుతున్నాయి, కొత్త చట్టాలు తీసుకొచ్చారు కాదంటే ఇందులోనూ కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేయండి, అది ఎంతమంది సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే రేపు ఎల్లుండో కూడా ఎక్కడైతే స్ట్రైక్ ధర్నా చేస్తారో స్వయంగా నేను అటెండ్ అవుతాను, వాళ్ళ తరపున కూడా నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. కస్టమర్లు కూడా, పబ్లిక్ కూడా ఆలోచించాలి. 10 నిమిషాల్లో డెలివరీ అనేది అంత ఈజీ కాదు.